హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు మనం సెలీనియం టెస్టింగ్ టూల్స్లో పార్ట్ 3లో ఉన్నాం. సాఫ్ట్వేర్ టెస్టింగ్లో ఉన్నాం. సాఫ్ట్వేర్ సెలీనియం విత్ జావా అయితే మనం నేర్చుకుంటున్నాం. అయితే ఈ పార్ట్ 3లో మనం SDLC అంటే ఏంటో అయితే ఇప్పుడు నేర్చుకుంటున్నాం. SDLC అంటే సాఫ్ట్వేర్ డెవలప్మెంట్ లైఫ్ సైకిల్. బేసిక్గా సాఫ్ట్వేర్ డెవలప్మెంట్ లైఫ్ సైకిల్ వీళ్ళ గురించి ఓవర్ వ్యూ ఏంటి అంటే, ఇది లేనిదే సాఫ్ట్వేర్ అనేది లేదు. ఈ సాఫ్ట్వేర్ డెవలప్మెంట్ లైఫ్ సైకిల్ అనేది స్టార్టింగ్ నుంచి, అంటే ఈ ఆలోచన సాఫ్ట్వేర్ ఈ అప్లికేషన్ అనే అప్లికేషన్ రెడీ చేయని ఆలోచన నుంచి అది ఎండింగ్ అంటే పూర్తి చేసేదాకా, అంటే దాన్ని పూర్తి అయ్యేదాకా ఇది ఈ SDLC అనేది లోనే జరుగుతుంది. సాఫ్ట్వేర్ డెవలప్మెంట్ లైఫ్ సైకిల్లోనే జరుగుతుంది. ఈ సాఫ్ట్వేర్ని డెవలప్ చేసి అలా చేయడాన్ని సాఫ్ట్వేర్ డెవలప్మెంట్ లైఫ్ సైకిల్ అంటారు. ఈజ్ ప్రాసెస్ ఆఫ్ డెవలపింగ్ వేరియస్ క్వాలిటీ సాఫ్ట్వేర్ SDLC అంటే వేరియస్ క్వాలిటీ సాఫ్ట్వేర్ అన్నమాట. ఈ డెవలపింగ్ ద్వారా సాఫ్ట్వేర్ క్వాలిటీని పెంచుతూ ఉంటారు. అదొక రకంగా అనుకోవచ్చు. ఫేజ్ ఇన్ SDLC రిక్వైర్మెంట్ గ్యాదరింగ్. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏంటంటే రిక్వైర్మెంట్ గ్యాదరింగ్. ఇప్పుడు సాఫ్ట్వేర్ డెవలప్ చేయడానికి ఏం కావాలి, మెయిన్ పాయింట్ ఏంటంటే ఏం కావాలంటే రిక్వైర్మెంట్ని మనకు కావాలి. ఆ రిక్వైర్మెంట్ ఎవరెవరు అనేది ఏంటి అంటే ఎనాలిస్టులు అండ్ డిజైన్ చేసేవాళ్ళు అండ్ డెవలపర్లు అండ్ కోడింగ్ రాసే డెవలపర్లు అండ్ టెస్టర్లు అండ్ డిప్లాయ్మెంట్ అంటే ప్రొడక్షన్ ఈ దానికి పెట్టుబడి పెట్టేవాళ్ళు అండ్ మెయింటెనెన్స్ అండ్ సపోర్ట్ అండ్ మనకి వెనకాల నుంచి సపోర్ట్గా ఉండేవాళ్ళు, ఇంతమంది మనకి కావాలి అంటే రిక్వైర్మెంట్ గ్యాదరింగ్. అందరినీ గ్యాదర్ చేసుకోవాలి కాబట్టి ఫస్ట్ స్టెప్ అనేది రిక్వైర్మెంట్ గ్యాదరింగ్. ఈ రిక్వైర్మెంట్ గ్యాదరింగ్ అనేది ఫస్ట్ అది. అండ్ ఈ రిక్వైర్మెంట్ గ్యాదరింగ్ ద్వారా వచ్చే ఎనాలిస్టులు చేసే అనాలిసిస్ వల్ల డేటా అనాలిసిస్ వల్ల ఐడియా అంటే క్లయింట్ నుంచి వచ్చే ఐడియాని ఇంకా సింప్లిఫై చేసుకోవచ్చు. అండ్ ఈ అనాలిస్ట్ లేకపోతే ఆ డేటా క్లయింట్ నుంచి వచ్చే ఐడియాని ఎలా ఇంప్లిమెంట్ చేయాలి అనేది ఎనలిస్టులు అనాలిసిస్ చేసి చెప్తారు. అండ్ డిజైన్, ఆ అప్లికేషన్కి ఎలాంటి డిజైన్ అయితే మనకు కావాలి అనేది డిజైన్ చేసే వాళ్ళైతే డిజైన్ అయితే చేస్తారు. ఇప్పుడు అనాలిసిస్ ద్వారా ఇచ్చిన డేటాను డిజైన్ ద్వారా అంటే ఆర్కిటెక్చర్ డిజైన్ ద్వారా డిజైన్ చేయడం, అనాలిసిస్ చేసిన డేటా ఈ రెండు పక్కన పెడతాం. ఇప్పుడు ఈ రెండిటిని కలిపి అప్లికేషన్ని బిల్డ్ చేయడానికి ఎవరు కావాలి మనకు కావాలి వాళ్ళే కోడింగ్
కోడింగ్ అదే డెవలపర్ అంటే క్లయింట్ దగ్గర నుంచి వచ్చే ఐడియాని అనాలిసిస్ ద్వారా ఒక ఐడియా నుంచి ఆ డేటాని గ్యాదర్ చేసి అనాలిసిస్ట్లు వాళ్ళ క్లయింట్తో ఒక నెంబర్ ఆఫ్ మీటింగ్స్ అయితే అటెండ్ అయ్యి అది ఏ లాంగ్వేజ్లో చేయాలి, ఎలాంటి ఈ లాంగ్వేజ్ అయితే కావాలి, ఎలాంటి సాఫ్ట్వేర్ అయితే దానికి మంచిగా పనిచేస్తుంది, అండ్ ఎన్ని కంప్యూటర్స్లో అయితే రన్ అవ్వాలి, ఎంత సెక్యూరిటీ ఎంతలా ఉండాలి, ఇవన్నీ అనలిస్టులు అండ్ క్లయింట్స్ వీళ్ళిద్దరూ మీటింగ్ చేసుకొని ఉంటారు. మీటింగ్స్ అయిపోగా దీంట్లో డిజైనర్స్ ఇన్వాల్వింగ్ ఏంటంటే ఎంత మోడల్గా ఉండాలి అనేది ఈ డిజైనర్ దగ్గరలో ఉంటాయి. ఈ డిజైనర్లు ఏం చేస్తారు అంటే ఈ అప్లికేషన్లో ఎట్లాంటి ఫాంట్ పెట్టాలి, ఎలాంటి బ్యాక్గ్రౌండ్ ఇమేజ్ ఉండాలి, అంటే డైనమిక్ వెబ్ పేజెస్ని డిజైన్ చేయాలా, డిజైన్ నొక్కనే కొద్ది బ్లింక్ అవ్వడం, ఇలాంటి టైప్స్ ఆఫ్ డిజైనింగ్లు డిజైనర్ దగ్గర అయితే ఇవి ఉంటాయి. వాళ్ళని డిజైన్ చేసే వాళ్ళు ఉంటారు, యూజర్ డిఫైన్ డిజైనర్స్. అండ్ ఈ రెండిటిని పక్కన పెడితే ఈ రెండిటి ద్వారా వచ్చే డేటాని దాని ద్వారా క్రియేట్ చేసే డెవలపర్స్ దీంట్లో ముఖ్య పాత్ర వహిస్తూ ఉంటారు. వాళ్ళే కోడింగ్ డెవలపర్స్. ఈ అప్లికేషన్ని స్టెప్ బై స్టెప్ డెవలప్ చేసి ఒక ఐడియా నుంచి అనాలిసిస్ తెచ్చిన డేటాని డిజైన్ చేసే వాళ్ళ దగ్గర ఉన్న డేటాని తీసుకొచ్చి వాళ్ళు అప్లికేషన్ని బిల్డ్ చేస్తారు. డెవలప్మెంట్లో ఉన్న కోడర్స్ ఈ అప్లికేషన్ అనేది బిల్డ్ చేస్తారు. వీళ్ళు చాలా కీలక పాత్ర పోషిస్తారు. అండ్ తర్వాత వాళ్ళు బిల్డ్ చేసిన ఆ అప్లికేషన్ని టెస్టింగ్ దగ్గరికి పట్టుకొస్తారు. ఆల్రెడీ మీకు ముందు చెప్పినా కదా, ఈ డెవలపర్ దగ్గర నుంచి వచ్చే టెస్టింగ్ ప్రీవియస్ పార్ట్ 1, 2లో మీకు టెస్టింగ్లో ఏమేమి రెస్పాన్సిబిలిటీస్ ఉంటాయి, ఏమేమి రోల్స్ ఉంటాయి, ఏమేమి అప్లికేషన్ ఎట్లా డెవలప్ చేస్తారు, అప్లికేషన్ ద్వారా ఎలా టెస్టింగ్ ఎలా చేస్తారు, ఎన్ని రోల్స్ ఉన్నాయి, ఎన్ని రెస్పాన్సిబిలిటీస్ ఉన్నాయి టెస్టింగ్ అనేది ప్రీవియస్ పార్ట్ 1, పార్ట్ 2లో అయితే నేను చెప్పాను. అయితే ఆ వీడియోస్ చూడకపోతే చూడండి. టెస్టింగ్లో ఈ డెవలప్ చేసిన అప్లికేషన్ని టెస్టింగ్ దగ్గరికి వస్తుంది. ఈ టెస్టింగ్ ద్వారా ఇదైతే ఫైనల్కి మార్కెట్లోకి రిలీజ్ అయితే అవుతుంది. ఈ డిప్లాయ్మెంట్ అండ్ ప్రొడక్షన్ అండ్ డిప్లాయ్మెంట్ అనే వాళ్ళు ఎవరు అంటే, మీకు ఎగ్జాంపుల్ చెప్తున్నా, ఫేస్బుక్, గూగుల్ ఇలాంటి కంపెనీస్ ఈ అప్లికేషన్ని డెవలప్ చేయడానికి, క్రియేట్ చేయడానికి ఈ 3 ప్రాసెసర్ని వాడతారు, ఈ 4. అండ్ ఇప్పుడు ప్రజెంట్ ఉన్న కంపెనీస్ అయితే అట్లానే స్మాల్ కంపెనీస్ కూడా ఈ SDLCనే ఫాలో అవుతాయి. మ్యాక్సిమం అన్ని కంపెనీలు SDLCనే, మ్యాక్సిమం కాదు అందరు దీన్నే ఫాలో అవుతారు, SDLCనే, సాఫ్ట్వేర్ డెవలప్మెంట్ లైఫ్ సైకిల్నే. అండ్ మెయింటైనింగ్ సపోర్ట్ అండ్ అంటే వీళ్ళు కోడింగ్ సైడ్ అంటే అనాలిసిస్, డిజైనింగ్ అండ్ కోడింగ్ డెవలప్మెంట్ అండ్ టెస్టింగ్
ఈ 4 ఆటల మధ్యలో ఏదైనా మెయింటెనెన్స్కి అంటే వీళ్ళు సపోర్ట్ కింద ఉంటారు అనమాట. అంటే ఇప్పుడు ఏ ఎంప్లాయీ అయినా రాకపోతే ఆ ఎంప్లాయీ చేసే పనిని వీళ్ళు సాయం చేయడం, అంటే కొంతమంది అంటే డెవలపర్ సైడ్ ఏమైనా హెల్ప్ కావాలంటే సపోర్ట్ దగ్గర తీసుకొని సపోర్ట్ తీసుకోవడం, ఇలా అయితే ఉంటుంది ఈ సపోర్టింగ్. అయితే ఇది ఎస్డిఎల్సి. అండ్ ఎస్డిఎల్సి ఇంకా డెప్త్గా అయితే మనం నేర్చుకుందాం ప్రీవియస్ క్లాసుల్లో. అండ్ ఇది పార్ట్ 3. పార్ట్ 4లో అయితే మనం చాలా నేర్చుకుంటాం. అండ్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ప్లీజ్ subscribe my channel and thank you.